ఫిజికల్ కంట్రిబ్యూషన్ను ప్రాతిపదికగా తీసుకోవడం అనేది డెమోక్రసీ యొక్క మౌలిక ప్రిన్సిపల్కే అది విరుద్ధమవుతుంది. ఇక మతం ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించడాన్ని ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి కూడా అబ్జెక్ట్ చేస్తూ ఉంది. ముస్లిం కోటా రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అంటూ ఉన్నారు సార్ ఆర్ఎస్ఎస్ నేతలు. నిజంగా ముస్లిం కోటా రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం? ఇది ఆర్ఎస్ఎస్ చెప్పడమే కాదు, రాజ్యాంగంలో చెప్పింది, కోర్టుల తీర్పు కూడా చెప్పాయి. ఆర్ఎస్ఎస్ నాయకుడు కూడా చెప్పింది, కోర్టు తీర్పులనే కోట్ చేశాడు అతను. ఆర్ఎస్ఎస్లో నెంబర్ 2 ఇది ఇష్యూ ఎందుకంటే కర్ణాటకలో ప్రభుత్వ కాంట్రాక్టులు కూడా 4% ముస్లింలకు కేటాయిస్తారు అనేటువంటి ప్రయత్నం జరుగుతుండడం వల్ల ఈ ప్రశ్న వచ్చింది. సో ఆర్ఎస్ఎస్ నాయకుడు చెప్పింది 100% కరెక్ట్. ముస్లింల్లో ఉన్న వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ఉంటాయి తప్ప ముస్లింలందరికీ ఉండవు. వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ ఉంటాయి, నాట్ ఫర్ రిలీజియస్ ఐడెంటిటీ. రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 16(4) ఏదైనా ఒక వర్గం వెనుకబడిన వర్గంగా ఉంటే ఆ వర్గ అభ్యున్నతికి ప్రభుత్వము అఫర్మేటివ్ యాక్షన్ అంటే అవసరమైన చర్యలు తీసుకోవాలి అని చెప్తోంది. సో అంతే, ఏ పౌరుడైనా ఈ పలానా మతం వారని ఎక్కడా లేదు, కులం ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వమని కూడా ఎక్కడా లేదు. బ్యాక్వర్డ్ క్లాస్ అన్నారు దాన్ని, బ్యాక్వర్డ్ కాస్ట్ అనలే. రాజ్యాంగ పరిభాషలో బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఎస్సీ అవుతారు, ఎస్టీ అవుతారు, బీసీ అవుతారు, ఈవెన్ ఫిజికలీ ఛాలెంజ్ అందరూ కూడా బ్యాక్వర్డ్ క్లాసే. బ్యాక్వర్డ్ క్లాస్ డస్ నాట్ రెఫర్ టు ద కాస్ట్. సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో ఈ చర్చ జరిగింది. కాస్ట్ ఆధారమా, క్లాస్ అంటే ఏంటి, కాస్ట్ అంటే ఏంటని. అప్పుడు సుప్రీంకోర్టు ఫైనల్గా ఇచ్చినటువంటి జురిస్ప్రుడెన్స్ ఏంటి, రిజర్వేషన్ జురిస్ప్రుడెన్స్ ఏం చెప్తుంది అంటే కాస్ట్ మే బీ ద కన్వీనియంట్ స్టార్టింగ్ పాయింట్ ఫర్ రిజర్వేషన్ బట్ ఇట్ కెనాట్ బీ ద సోల్ క్రైటీరియా అని సుప్రీంకోర్టు తీర్పుల సారాంశం. రిజర్వేషన్ జురిస్ప్రుడెన్స్ అంటారంటే రిజర్వేషన్ అంశం పైన మీరు కేస్ లాను గనక స్టడీ చేస్తే, అంటే అనేక తీర్పుల్ని గనక మీరు స్టడీ చేస్తే కామన్గా వచ్చే పాయింట్ ఏంటి అంటే కాస్ట్ ఇస్ ఎ కన్వీనియంట్ స్టార్టింగ్ పాయింట్. ఎందుకంటే మన దేశంలో కాస్ట్ అండ్ క్లాస్కు చాలా సిమిలారిటీస్ ఉంటాయి. పేద వర్గాలు అనగారిన కులాలు ఒకటే. మీరు సింపుల్ శానిటేషన్ వర్క్ చేస్తున్న వాళ్ళ కులాలు ఏదో లెక్క తీయండి, అందులో అగ్రకులాల వాళ్ళు ఒక్కరంటే ఒక్కరుండరు, ఆల్మోస్ట్ నిల్. మరి ఎందుకుంటారు ఒకే కులం వాళ్ళు? అగ్రకులాలు పక్కకు పెట్టండి, వెనక ఓబీసీస్ కూడా ఉండరు. మీరు శానిటేషన్ వర్కర్లో అత్యధిక మంది ఎస్సీసీ ఉంటారు. ఎందుకుంటారు? మున్సిపల్ స్వీపర్ల కులాలు తీయండి, మీరు అత్యధిక మంది పాపం ఎస్సీస్ ఉంటారు, లేదంటే మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఉంటారు. మీరు ఒక మలక్పేట్లో ఇవి ఉన్నాయి, రైస్ మిల్స్ ఉన్నాయి. ఆ రైస్ మిల్ల ఓనర్లు ఎవరు, రైస్ మిల్ల పనిచేసే అమాలీలు ఎవరు లెక్క తీయండి. ఖచ్చితంగా చెప్పగలను, ఓనర్లు అగ్రకులాల వాళ్ళు ఉంటారు, అమాలీలు ఎక్కువ మంది. ఎవరైనా ఒకరు బీసీ కులానికి చెందిన వాళ్ళు, ఎస్సీ కులానికి చెందిన ఓనర్ ఉండొచ్చు. హమాలీల్లో అత్యధికులు అడగాని కులాలు ఉంటారు. సో ఈ 3 ఉదాహరణలు మీరు సింపుల్, రైస్ మిల్లులో ఓనర్లు ఎవరు, అందులో పనిచేసే వాళ్ళు. ఎందుకు మీరు జూబ్లీ హిల్స్లో ఉన్న హోటళ్ళు తీయండి, రెస్టారెంట్లు తీయండి, అందులో ఓనర్లు ఎవరు, పనిచేసే వాళ్ళు ఎవరు లెక్క తీయండి. క్లియర్గా మనకు కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. అందువల్ల ఒక ఎస్సీ సంపన్నుడు కూడా మా రెస్టారెంట్ ఉంటూ ఉండొచ్చు, లేదని అంటలేదు. మెజారిటీ ఏంటి, మీరు జనాభాలో వారి వాటాను సో ఆధారంగా మీరు కంపేర్ చేయండి. ఆ ప్రాపర్టీ క్లాసెస్ డెఫినెట్గా అప్పర్ కాస్ట్ ఉంటాయి. అయితే కాస్ట్ అండ్ క్లాస్ ఓవర్లాప్ కూడా అవుతుంది. అంటే అగ్రకులాల్లో చాలామంది పేదలు ఉన్నారు. ఈవెన్ ఒక ఎస్సీ చెందిన రెస్టారెంట్ ఓనర్ ఉండొచ్చు, ఒక అగ్రకులానికి చెందిన వారు అందులో వెయిటర్గా పనిచేయచ్చు. అవి కూడా ఉన్నాయి వాస్తవం. అందువల్ల మన దేశంలో కాస్ట్ క్లాసు సిమిలర్ కాదు, ఓవర్లాప్ అవుతుంది. కానీ అదే సమయంలో టు గ్రేట్ ఎక్స్టెంట్ కాస్ట్ క్లాస్ సిమిలారిటీ ఉంది. అందుకే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కాస్ట్ ఈజ్ ఎ కన్వీనియంట్ స్టార్టింగ్ పాయింట్ ఫర్ డిసైడింగ్ ద బ్యాక్వర్డ్నెస్. కానీ కాస్ట్ ఎలోన్ ఈజ్ నాట్ ద పాయింట్. ఇప్పుడు ఒక అగ్రకులం, ఒక అనగారిన కులంలో పుట్టి ఆ కుటుంబంలో 3 జనరేషన్లు ఐఏఎస్లు రిజర్వేషన్ తీసుకున్న తర్వాత కూడా ఇంకా దాని బ్యాక్వర్డ్ క్లాస్ అందామా? ఈ డిబేట్ నడుస్తుంది ఆల్రెడీ. అందువల్ల అందుకే మీకు ఒక జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు రామ్ సింగ్ కేసు అనుకుంటాను, మీకు మీకు ఈ జార్జ్ కేసు అంటారు, అందులో సుప్రీంకోర్టు మాట కూడా ఉన్నది. ట్రాన్స్జెండర్లను ఉదహరిస్తూ ట్రాన్స్జెండర్స్ ఏ కులం అయితేంది,
తీవ్రమైన వివక్ష గురవుతున్నారు. సో ఇలాంటి వారికి ఉండాలి కదా రిజర్వేషన్లో రైజ్ చేసింది. అంటే క్రియేటివ్ ఇంటర్ప్రిటేషన్ ఉండాలి బ్యాక్వర్డ్ క్లాస్ అన్నదానికి. సో అందువల్ల మన దేశంలో వెనకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తారు. కులం కాదు, మతం కాదు. సో కులము వెనకబాటుతనంలో సిగ్నిఫికెంట్ సిమిలారిటీ ఉంది కనుక కులం కన్వీనియంట్ స్టార్టింగ్ పాయింట్ అయింది అంతే తప్ప దట్ ఈజ్ నాట్ ద సోల్ క్రైటీరియా. అందుకే జాట్ రిజర్వేషన్ల విషయంలో తీర్పు చెప్తూ ఒక కమ్యూనిటీ రాజకీయంగా తనకున్న పలుకుబడి ఉపయోగించుకొని తనకు తానుగా వెనుకబడిన వర్గంగా ప్రకటించుకుంటే అది అంగీకరించబడదు అని చెప్పింది జాట్స్. ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా అని నేను బ్యాక్వర్డ్ క్లాస్ అంటే సరిపోదు అని. సో అందువల్ల బ్యాక్వర్డ్ క్లాస్కు డెఫినేషన్ ఏంటంటే కులం మతం ఆధారం కాదు. కనీసం కులమన్నా కన్వీనియంట్ స్టార్టింగ్ పాయింట్ కానీ మతం కాదు. ఎక్కడా మతం ఆధారంగా రిజర్వేషన్ అనేది రాజ్యాంగం ఎట్టి పరిస్థితులు అంగీకరించదు. అందువల్ల ఆర్ఎస్ఎస్ నాయకుడు చెప్పింది 100% నిజం. ఆర్ఎస్ఎస్ చెప్పింది కదా ముస్లింల గురించి కదా అని మనం కాదని అనలేము. అందువల్ల అయితే అదే సమయంలో మతం ఆధారంగా రిజర్వేషన్లను తిరస్కరించవచ్చా ఈ వాదన. ఎందుకంటే కులం అనేది హిందూ మతంలో ఉంది, కులం ఇస్లాంలో లేదు, కులం క్రిస్టియానిటీలో లేదు కనుక మరి కులమే లేని ఇస్లాంలో ముస్లింలకు రిజర్వేషన్లు ఎట్లు ఇస్తారని క్వశ్చన్. ఈ ప్రశ్న అడిగేవారు మర్చిపోతున్నది ఏంటంటే కులం ఆధారంగా రిజర్వేషన్లు ఉన్నాయనుకుని వాళ్ళు మాట్లాడుతున్నారు. కులం ఆధారంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిజర్వేషన్ ఇవ్వదు. అందుకే నేను ఇంత వివరంగా చెప్పాల్సి వచ్చింది. కాస్ట్ ఈజ్ ఓన్లీ ద కన్వీనియంట్ స్టార్టింగ్ పాయింట్. ఇట్ ఈజ్ నాట్ ద కాస్ట్, ఇట్ ఈస్ ద క్లాస్, బ్యాక్వర్డ్ క్లాస్. మీకు బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఎస్సీస్ ఎస్టీస్ కూడా వస్తారు రాజ్యాంగ పరిభాషలో. అందుకే బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఏమన్నారు, ఓబీసీస్ అన్నారు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. మరి చాలామందికి డౌట్ రావాలి బీసీ ఏంటి ఓబీసీ ఏంటి అని. అదర్ ఎందుకు వచ్చిందంటే అదర్ దెన్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అని. ఎస్సీస్ ఆల్రెడీ రిజర్వేషన్లు పొందుతున్నారు కనుక అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే పదం వచ్చింది. అందువల్ల కాస్ట్ అనేది ప్రాతిపదికగా భావించి హిందూ మతంలో కాస్ట్ ఉంది, ఇస్లాంలో కాస్ట్ లేదు కనుక ముస్లింలకు ఎలా ఇస్తారు అని వాదన ఉన్నది. అది కరెక్ట్ కాదు. అందుకే ఆర్ఎస్ఎస్ నాయకులు అది కూడా చెప్పాడు. అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ముస్లింల్లో ఉన్న వెనకబడిన వాళ్ళకి ఇవ్వచ్చు అన్నాడు. దట్ ఇస్ అ గుడ్ పాయింట్. బీజేపీ నాయకులు ఒప్పుకోరికైనా ఆర్ఎస్ఎస్ నాయకులు అంగీకరించాడు. అంటే ఉదాహరణకు మీరు ఒక రజక వృత్తి చేసుకునేవా అతను ఉన్నాడు. సో అతను గుడికి పోతే రిజర్వేషన్ ఇస్తావు, అతను మసీదుకి పోతే రిజర్వేషన్ ఇవ్వనంటే ఎట్లా? ఓ చేపలు పట్టుకునే వ్యక్తి ఉన్నాడు, కుటుంబం ఉంది, అతను మసీదుకు పోతే రిజర్వేషన్ ఉంటుంది, గుడికి పోతే రిజర్వేషన్ ఉంటుంది. అంటే ఒకవైపు ఏమో భారత రాజ్యాంగం ఏ మతాన్నైనా విశ్వసించి ఆచరించి ప్రచారం చేసుకుని హక్కిస్తుంది. ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రీచ్ రిలీజన్ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్. అంటే ఒక ఫండమెంటల్ రైట్ను నువ్వు కాదనగలవా? అందువల్ల ఒక రాజ్యాంగం ఇచ్చే ఒక సదుపాయాన్ని వెసులుబాటు ఇస్తున్నందుకు ఒక ప్రాథమిక హక్కునే నేను కాల రాస్తా అంటే అది రాజ్యాంగం అంగీకరించదు. అందుకే మతం ఆధారంగా రిజర్వేషన్లు ఉండవు, మతం వల్లనే రిజర్వేషన్లు కోల్పోరు. అందువల్ల ముస్లింల్లో కూడా వెనకబడిన వారిని గుర్తించి అది కూడా ఎంపరికల్ స్టడీస్ ఆధారంగా క్రైటీరియాను ముస్లింలో కూడా ఆశ్రఫ్స్ అని అర్జల్స్ అని ఇలా డిఫరెన్షియేషన్ రాజేంద్ర సచార్ కమిటీ కూడా చెప్పింది. అనేక కమిటీలు చెప్పారు, రంగనాథ్ మిశ్రా కమిటీ. సో ఆ వెనుకబాటుతనాన్ని గుర్తించి రిజర్వేషన్లు ఇవ్వవచ్చు. ఇది ఆల్రెడీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఉంది, కర్ణాటకలో ఎప్పటి నుంచో ఉంది, బీజేపీ పాలించిన సమయంలో కూడా ఉంది. సో కానీ ముస్లిం కనుక రిజర్వేషన్ ఇవ్వరాదు, వెనకబడిన వర్గంగా రిజర్వేషన్ ఇవ్వాలి, హిందూ కానీ ముస్లిం కానీ. కానీ జస్ట్ బికాజ్ ముస్లిం కనుక రిజర్వేషన్ ఇవ్వడం ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఒక లౌకిక రాజ్యంలో మెజారిటీ మతానికే సెక్యులరిజం వర్తించదు, మైనారిటీలకు వర్తిస్తుంది. మన దేశంలో సెక్యులరిజం పేరిట జరిగిన పొరపాటు ఏంటంటే మెజారిటీ కమ్యూనిటీకేమో సెక్యులరిజం చెప్తారు, మైనారిటీస్ విషయానికి వచ్చేటప్పుడు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చెప్తారు, ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ చెప్తారు. బీజేపీ బలపడటానికి కూడా అదే కారణమైంది. ప్రతిపక్ష పార్టీలు, సెక్యులర్ పార్టీలు సూడో సెక్యులర్ అని బీజేపీ అటాక్ చేసడానికి కారణం కూడా అదే. ఎందుకంటే మతం పట్ల సెక్యులర్ దృక్పథం ఒకటే ఉండాలి. హిందూ మతమైనా, ఇస్లామైనా, క్రిస్టియానిటీ అయినా, సిక్కిజం అయినా, బుద్ధిజం అయినా. కానీ నేను మెజారిటీ మతం పట్ల ఒక రకంగా ఉంటా, మైనారిటీ మతం పట్ల ఒక రకంగా ఉంటే సెక్యులరిజం ఒప్పుకోదు. సెక్యులరిజం సెక్యులర్ స్టేట్ హ్యాస్ నో రిలీజన్, స్టేట్ హ్యాస్ నో హిందూయిజం, స్టేట్ హ్యాస్ నో ఇస్లాం ఆల్సో. కానీ రాజ్యానికి మతం ఉండకూడదు అనేది సెక్యులరిజం చెప్తోంది. రాజ్యానికి మతం ఉండకూడదు అన్నప్పుడు మతం ఆధారిత రిజర్వేషన్లు ఎట్లుంటాయి? అది ఇంకొకటి ప్రాక్టికల్గా కూడా ఇది మంచిది కాదు.
మీకు ఇది మైనారిటీలకు కూడా వ్యతిరేకం. ఓట్ల కొరకు రాజకీయాలు చేయొచ్చేమో కానీ మైనారిటీలకు కూడా వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం అంటే మెజారిటీ ప్రజల్లో మైనారిటీ వ్యతిరేకతను పెంచుతుంది. ఏ సమాజంలోనైనా మెజారిటీ ప్రజల ఆగ్రహానికి గురైన మైనారిటీ శాంతియుతంగా ఉండలేదు. అందువల్ల మెజారిటీ ప్రజల వ్యతిరేకతను పెంచడం కూడా మైనారిటీలకు శ్రేయస్కరం కాదు. ఆ రెండవ కారణం. మూడవ కారణం పొలిటికల్గా కూడా సెక్యులర్ పార్టీస్కి ఉపయోగపడుతుందా, ఇది కూడా అమాయకత్వం తెలిపేది. జరిగింది అదే. మీకు 10-15%, 20%. ఇప్పుడు బెంగాల్లో ముస్లింలు 20%, తెలంగాణలో 14%. సో ఇలా 10-20%గా ఉన్న ముస్లింలను కొన్ని కాన్స్టిట్యూన్సీలో 30%, 40% ముస్లిం ఓట్ను ఆధారంగా చేసుకొని అఖిలేష్ యాదవ్లు, మీరు లాలూ యాదవ్లు, మమతా బెనర్జీలు రాజకీయం చేస్తే మెజారిటీ ప్రజల ఆధారంగా తీసుకొని నరేంద్ర మోడీ రాజకీయం చేస్తున్నాడు. అంటే మతం ఆధారంగా అసదుద్దీన్ ఓవైసీ ఎంపీ అయి, తమ్ముడు ఎమ్మెల్యే అయి, ఓల్డ్ సిటీలో 7 ఎమ్మెల్యేలు పొంది, కార్పొరేషన్లు సగం కార్పొరేటర్లు పొంది నువ్వు రాజకీయం చేస్తుంటే అది సెక్యులరిజం అవుతుంది. హిందువుల ఆధారంగా రాజకీయం చేస్తే అది కమ్యూనలిజం అవుతుందా? సెక్యులర్ పార్టీస్కి ప్రశ్న వేయాలి. అంటే మతాన్ని ఉపయోగించుకొని తన 7 ఎమ్మెల్యేలు గెలిపించుకొని, ఒక ఎంపీ గెలిపించుకొని, ఓల్డ్ సిటీలో నేను రాజ్యం వేస్తా, పవర్ బిల్లు కట్టా, వాటర్ బిల్లు కట్టా, నాకు అక్కడ రూల్ ఆఫ్ లా కూడా వర్తించదు అని అంటున్నామో అది సెక్యులరిజం అవుతుంది. ఎక్కడ రాజకీయం ఇది? ఇదే సెక్యులర్ పార్టీ చేస్తున్న పెద్ద పొరపాటు ఇదే. సో అందువల్ల మతం అనేది ఎవరికి వర్తించదు కదా. సో అందువల్ల మీరు 20% ఓటర్లతో మీరు రాజకీయం చేస్తారు, 80% ఓట్లతో వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. జరుగుతున్నది అదే ఇప్పుడు. సో బీజేపీకి బలం వస్తున్నది అదే. ఏమయ్యా చూడండి, వాళ్ళు ముస్లింలు అందరూ కలిసి ఓట్లు వేసుకుంటున్నారు, మనం ఎందుకు వేసుకోకూడదు బీజేపీలు చెప్తున్నారు. కానీ హిందువులకు మనం సెక్యులరిజం చెప్తున్నాం, ముస్లింలకు కూడా సెక్యులరిజం చెప్పాలి. అయ్యా మీరు కమ్యూనల్ పార్టీస్కి ఓట్లు వేసినంత కాలం మీరు ముస్లిం ఆధారంగా ఐడెంటిటీ రాజకీయం నడిపితే ఆటోమేటిక్గా హిందూ ఐడెంటిటీ రాజకీయం జస్ట్ లెజిటిమైజ్ అవుతుంది కదా. అందువల్ల ముస్లిం రిజర్వేషన్లు పొలిటికల్గా చూసినా బీజేపీకి అల్టిమేట్గా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే కౌంటర్ మొబిలైజేషన్ ఆఫ్ మెజారిటీ ఓటర్స్ చేయవచ్చు. అందువల్ల ఈ సోకాల్ సెక్యులర్ పార్టీస్కు పొలిటికల్గా కూడా అది నష్టం జరుగుతుంది. అందువల్ల మొదలు ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్, ఇంప్రాక్టికల్, అడ్వైజబుల్ కాదు మైనారిటీ సంక్షేమానికి. పొలిటికల్లీ కూడా సోకాల్ సెక్యులర్ పార్టీ సూసైడల్గా మారుతుంది.